భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో ఎటువంటి ఉంగరం ధరిస్తే మనకు బాగా కలిసి వస్తుందో తెలుసుకుందామా? ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని, వాస్తు శాస్త్రాన్ని నమ్ముతున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం భక్తులు తాబేలును శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి తాబేలు చిత్రాన్ని ఇంటిలో ఉంచుకుంటారు. ఇంటిలో తాబేలు ఉంటే అన్ని భౌతిక దోషాలు తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. తాబేలు ఒక శుభ సంకేతంగా పరిగణిస్తారు. ప్రస్తుత రోజులలో చాలా మంది వేలికి తాబేలు ఉంగరం ధరించటం మనం చూస్తూ ఉంటాము. ఈ ఉంగరాన్ని ధరించటం వల్ల ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని చాలా మంది ప్రజలు నమ్ముతారు. తాబేలు ఉంగరం ధరించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. విష్ణువు యొక్క రెండవ అవతారం తాబేలు. దీనిని ధరించటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయని చాలా మంది ప్రజలు నమ్ముతారు. ఇంకా చెప్పాలంటే తాబేలు ఉంగరాన్ని ధరించటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి తాబేలు ఉంగరం ధరించటం వల్ల తన జీవితంలో పురోగతిని సాధిస్తాడు. అలాంటి వ్యక్తికి జీవితంలో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు. తాబేలు ఉంగరం ధరించే వ్యక్తికి విశ్వాసం, సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది. దీన్ని ధరించటం వల్ల ప్రతి వ్యక్తి తన పనిలో విజయం సాధిస్తాడు. కానీ తాబేలు ఉంగరం ధరించేటప్పుడు ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తాబేలు ఎల్లప్పుడూ వెండితోనే తయారు చేసి ఉండాలి. ఒక్కసారి ధరిస్తే పదే పదే తీయకూడదు. దీనితో పాటు తాబేలు ఉంగరం ధరించేటప్పుడు ఎప్పుడు ఎడమ చేతి మధ్య వేలుకు లేదా చూపుడు వేలుకు మాత్రమే ధరించాలి. ఇంకా చెప్పాలంటే జ్యోతిష శాస్త్ర ప్రకారం మేషం, కర్కాటకం, వృశ్చికం మరియు మీనరాశి వారు తాబేలు ఉంగరం ధరించటం మంచిది కాదు. ఈ రాశి చక్రం నీటి మూలకంతో ముడిపడి ఉంటుందని, వారు తాబేలు ఉంగరం ధరిస్తే వారికి గ్రహదోషాలు ఎదురవుతాయని మనకు ఆధ్యాత్మికంగా తెలుస్తుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.